ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా బేడిలతో దర్శనమిస్తున్న ఆంజనేయ స్వామి వారి దేవాలయం మన తిరుమలలోనే ఉంది. ఆ ఆలయం గురించి ఈరోజు తెలుసుకున్నాం. ఐఎంటీ ఇన్ఫర్మేషన్స్ కు స్వాగతం. మే 26, 2026 తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ మహాద్వారంకు సరిగ్గా ఎదురుగా కొలువై ఉన్న శ్రీ బేడి ఆంజనేయ స్వామి ఆలయం తిరుమల కొండలలోనే అత్యంత విశిష్టమైన ఉప ఆలయం. తిరుమల అధికారిక క్షేత్ర పురాణం ప్రకారం చిన్నతనంలో బాలహనుమంతుడికి ఒంటెలపై విపరీతమైన ఆకర్షణ ఉండేది. తిరుమల అడవులలో ఒంటెలు లేకపోవడంతో వాటిని వెతుక్కుంటూ ఆయన ఈ పవిత్రమైన 7 కొండలను విడిచి దూరంగా వెళ్లిపోవడానికి సిద్ధపడ్డారు. తన చిన్న కుమారుడు పవిత్రమైన కొండలను విడిచి వెళ్లిపోకుండా ఆపడానికి ఆయన తల్లి అంజనాదేవి ఈ నిర్దిష్ట స్థలంలోనే హనుమంతుడి చేతులకు బేడీలు, సంకెళ్లు వేసి తాను తిరిగి వచ్చే వరకు అక్కడే ఉండమని ఆజ్ఞాపించింది. తన తల్లి మాటకు కట్టుబడిన ఆంజనేయ స్వామి ఆమె ఆ తర్వాత ఆకాశగంగ ప్రాంతం వైపు వెళ్లి తిరిగి రాకపోయినప్పటికీ ఇప్పటికీ చేతులు కట్టుకుని బేడీలతోనే అదే స్థలంలో నిలబడి తల్లి కోసం ఎదురు చూస్తూ ఉండిపోయారు. ఈ ప్రత్యేక పురాణగాథ కారణంగానే ఈ ఆలయంలో ఒంటెన స్వామివారి అధికారిక వాహనంగా భావిస్తారు. ప్రతి ఆదివారం ప్రత్యేక అభిషేకం జరుపుకునే ఈ స్వామివారిని దర్శించుకుని పక్కనే ఉన్న అఖిలాండం వద్ద కర్పూర దీపాలు వెలిగిస్తేనే భక్తుల తిరుమల యాత్ర సంపూర్ణమవుతుందని నమ్మకం. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం ఇట్స్ మై తిరుపతిని ఫాలో చేయండి.